దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఎందుకు రక్షింపబడాలి? ఎవరి నుండి రక్షింపబడాలి? దేని నుండి రక్షింపబడాలి? ఈ ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. మనం ఈ లోకంలో జన్మించిన తరువాత ఈ లోకాధికారి అయిన సాతాను నుండి మనం రక్షింపబడాలి. మనల్ని ఈ భూమి మీదకు పంపించిన పరలోకపు తండ్రి దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడే సాతాను నుండి మనకు రక్షణ అవసరమై ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని లేఖనము చెప్పుతున్నట్లు ఈ భూమి మీద జన్మించిన ఎవరైనా సరే యేసు ద్వారానే తప్ప పరలోక రాజ్యమునకు చేరలేరు. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యమునకు వారసులుగానే దేవుడు నిర్ణయించాడు. అయితే ఈ భూమి ఒక యుద్ధ భూమి లాంటిది. ఇక్కడ పోరాటమే తప్ప సుఖభోగాలు అనుభవించాలని నిర్దేశించబడలేదు. ఇక్కడ సుఖభోగములు అనుభవించిన వారు పరలోక రాజ్యమునకు వారసులు కాలేరు. అందుకే సాతాను ప్రతి ఒక్కరిని సుఖభోగాలు అనుభవించుటకు ప్రేరేపించినట్లు విలాసవంతమైన జీవితం జీవించడానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. మనిషి జీవితం సుఖభోగాలు అనుభవించడానికే అన్నంతగా ఈ భూమి మీద తగినన్ని ఏర్పాట్లు చేసింది సాతాను. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న సర్వ మానవాళిని నాశనం చేయడమే సాతాను యొక్క ఏకైక లక్ష్యం. దేవుడు తన కోసం ఏర్పరచుకున్న మానవ జాతిని దేవుని నుండి దూరం చేసి నరకపాత్రులను చేయడమే లక్ష్యంగా గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అని పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో పేతురు గారు వ్రాస్తూ ఉన్నారు. సాతాను తంత్రాలకు లోనైన మనుషులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకములో మనిషి కుమారునిగా జన్మించిన తరువాత సుఖవంతమైన జీవితం జీవించలేదు. ప్రతి మనిషి యొక్క రక్షణ కొరకు ఆయన ఎన్నో శ్రమలను అవమానాలను అనుభవించి ప్రతి ఒక్కరి కొరకు తన రక్తమును చిందించి బలి అయ్యారు. ఈ భూమి మీద సృష్టింపబడిన మొదటి మానవుడైన ఆదాము నుండి ఈ భూమి లయమైపోవు దినము వరకు ప్రతి ఒక్కరి నిమిత్తం యేసు తన రక్తం ఇచ్చి ఉన్నవారే. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు సొత్తై ఉన్నారు. అయితే సాతాను మనుషులను నశింపజేయుటకు ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేస్తుంది. యేసు తన రక్తము ద్వారా కొనబడి రక్షింపబడిన మనం యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించకుండా చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎవరైతే సాతాను తంత్రాలకు లొంగకుండా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వారు సాతాను బారి నుండి రక్షింపబడతారు. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకమునకు వచ్చింది. మన నీతిని బట్టి కాదు గాని కేవలం ఆయన కృప చేతనే. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతాము. ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్న సత్యమును గ్రహించి యేసును హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతారు. రక్షింపబడకపోతే నరకమునకు పాత్రులు అవుతారు. యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించి సాతాను బారి నుండి రక్షింపబడటానికి నీవు సిద్ధమేనా? ఒకసారి ప్రశ్న వేసుకొని, ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో జీవించినంత కాలం ఆ విశ్వాసం కాపాడుకున్నట్లు శక్తిని దయచేయి ప్రభువా అనుచు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుని కృప మీకు తోడయ్యండి. సాతాను బారి నుండి రక్షించును గాక. ఆమెన్.